ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు ప్రజల ముందు సరికొత్త రాజకీయ వాతావరణాన్ని ఆవిష్కరించబోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నిట్ట నిలువుగా చీల్చి రాజకీయ చదరంగంలో వారి కుటుంబ సభ్యులనే పావులుగా వాడుకోవడానికి వ్యూహాత్మకంగా తన ఎత్తుగడలను పాచికల్లా కలిపినటువంటి చంద్రబాబు సరికొత్త వ్యూహంతో ఎన్నికల బరిని రసవత్తరం చేయబోతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఆవిడ బరిలో నిలవబోతున్నారు. ఇది సరికొత్త పరిణామమేం కాదు, ఊహాతీతమైనది అంతకంటే కాదు. ఎందుకంటే ఆవిడ 2.5 సంవత్సరాల క్రితమే తెలంగాణలో పార్టీ పెట్టి నేను ఆడబిడ్డని ఈడబిడ్డని కాదు, ఆడబిడ్డ కాబట్టి తెలంగాణ బిడ్డ, నేను తెలంగాణలో మెట్టినింటి వారసత్వంగా ఇక్కడ నేను రాజకీయాలు చేస్తానని తెలంగాణకు వచ్చి తెలంగాణలో నోటికొచ్చిన భాష మాట్లాడి పరువు పోగొట్టుకొని ఎక్కడ కూడా కనీసం ఆమె కానీ ఆమె పార్టీ సభ్యులు కానీ నిలబడితే డిపాజిట్లో రాని పరిస్థితి ఏర్పడ్డప్పుడు తోక ముడిచి ఆంధ్రాకు పారిపోయిన పరిస్థితి. ఆంధ్రాలో తన అన్నపైని రాజకీయ వ్యంగ్యాస్త్రాలు విమర్శలు ఎక్కుపెట్టి ఏదో సాధించాలన్న ఆమె ప్రయత్నం ప్రజలకు మింగుడు పడకపోగా దాన్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అనేక రకాల వార్తా సంస్థల నుంచి అందుతున్నటువంటి రూఢిగా వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే ఆమెకి వ్యక్తిగతంగా కడప జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో మరో చోట కానీ ఉన్నటువంటి చరిష్మా ఏం లేదు. రాజశేఖర రెడ్డి కూతురుగా లేదా జగన్మోహన్ రెడ్డి సోదరిగా, అంతే తప్ప వ్యక్తిగతంగా షర్మిలకు ఉన్నటువంటి పొలిటికల్ చరిష్మా ఏమీ లేదు. ఆమె ఒకవేళ తనకేదో రాజకీయ బలం ఉందని ఒకవేళ భావించి ఊహించి తనకు తాను చాలా ఉన్నతరాలుగా అనుకుని రంగంలోకి దిగితే భంగపడక తప్పదు. ఎందుకంటే కడప ఎంపీ స్థానాన్ని 2 సార్లు నిలబెట్టుకున్నటువంటి అవినాష్ రెడ్డి ప్రజల్లో గట్టి పట్టు సాధించారు. ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ ప్రతి ఒక్కరితో ఆయన వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలను పెంచుకున్నారు. అంతేకాకుండా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చాలా వాటిని పూర్తి చేశారు. సో ఈ రకంగా చూసినప్పుడు అవినాష్ రెడ్డికి ప్రజలతో నేరుగా ఉన్న సంబంధ బాంధవ్యాలు కానీ, జగన్మోహన్ రెడ్డి అండదండలు కానీ, అక్కడ స్థానికంగా నిలబడినటువంటి ఎమ్మెల్యేల సహకారం కానీ, వీటన్నిటినీ పోల్చి చూసినప్పుడు షర్మిల జీరో. కానీ ఆవిడ తనకు తాను చాలా బలవంతురాలుగా ఊహించుకొని తను ఒక గొప్ప చరిష్మా ఉన్న నాయకురాలుగా భావించి నేను కడప నుంచి పోటీ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు చాలా ఉత్తముడు మంచివాడు, సీఎం అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు, దుర్మార్గుడు దుష్టుడు, ఈ వ్యాఖ్యలతో ఇదే రకమైన వ్యాఖ్యలతో ఆమె కడప జిల్లా ప్రజల ముందుకు కనుక వెళితే చీకొట్టే పరిస్థితి. ఎస్, తప్పకుండా. ఎందుకంటే రాష్ట్రంలోని 5 కోట్ల మంది జనాభా కోసం అహరహం తప్పించి పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రతిపక్షాలు ఎన్ని మాటలన్నా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తన ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలు వీళ్ళందరి కోసం అనేక రకాల కృషి చేసి
వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులను ఎందుకు దూరంగా ఉంచాల్సి వచ్చింది అంటే, తన పార్టీలోనే అంతర్గతంగా రెండో పవర్ సెంటర్ రావడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ జగన్మోహన్ రెడ్డే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా తన పార్టీలో రెండో పవర్ సెంటర్ని ఎదగటానికి ఎప్పుడూ ఒప్పుకోరు. అంటే సమాంతరంగా రుజుమార్గంలో పోయే రెండు పట్టాల పార్టీ నడవకూడదు. ఏకాభిప్రాయం, ఏక నిర్ణయం, మంచో చెడు, అది చెడైనా మంచైనా ఒకరి అభిప్రాయం మీదనే, ఒకరి నాయకత్వంలోనే ఏ పార్టీ అయినా నడవాలి. తెలుగుదేశం కూడా అంతే, చంద్రబాబు ఆధిపత్యంలో నడుస్తుంది. మరి వైసీపీకి బహునాయకత్వం ఎందుకు? షర్మిల తనకేదో నాయకత్వంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో తనకి వాటా ఇవ్వలేదని, లేదు తన మాట చెల్లు కావటం లేదని, లేదు తను చెప్పిన పనులు చేయలేదని, ఈ రకమైనటువంటి భావనలు ఉంటే ఉండొచ్చు. కానీ రాజకీయంగా ప్రజలు మాత్రం ఏం చూసి ఆమెకు ఓటేయాలి, ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మంచి ఏంటి, లేదా ప్రజలకు ఆమె ఇస్తున్నటువంటి హామీలు ఏంటి, అవన్నీ అమలుకి నోచుకునేవేనా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు గడ్డి కొట్టారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంతకు మించి హామీలు ఇస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం ఎంత, వీళ్ళు ఇచ్చిన హామీల ఖర్చు ఎంత? దాదాపు 2.5 లక్షలు, అంతకు మించి 2.75 లక్షల కోట్లు ఆదాయం అయితే వీడు 5 లక్షల కోట్లు సరిపోయేలా హామీలు ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని షర్మిల కూడా విమర్శించారు. శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు చేశాడు, ఇంకేదో చేశాడని. 2,75,000 కోట్ల ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నప్పుడు ఏదో కొద్ది గొప్ప అప్పు చేస్తే ఇన్ని మాటలు అంటున్నటువంటి షర్మిల రేపొద్దున ఇంతకు మించి ఎలా చేస్తారు? రెండోది, ఆమె మెట్టినింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను వైఎస్ షర్మిలారెడ్డి ఎలా అవుతారు? వైఎస్ షర్మిలారెడ్డి ఒక పక్క తన బాబాయ్ కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి అయిపోయినప్పుడు ఆమె ఇంటి పేరు కూడా మార్చుకున్నారు కదా, వైఎస్ సునీత అంటలేదే. తను మాత్రం మరి తన భర్త అనిల్ శాస్త్రి, ఆయన పేరును అసలు ఎక్కడ ప్రస్తావించరు. ఏమాత్రం ఆయన ఉనికినే భరించలేని పరిస్థితి. అసలు భర్త ఉనికిని, ప్రస్తావనను తీసుకురానటువంటి వ్యక్తి తండ్రి పేరుతో రాజకీయాలు చేయాలని కడప జిల్లాకు వచ్చి ఏదో సాధించాలనుకోవడం ఎంత మాత్రం అంగీకారయోగ్యమవుతుంది, ఎంత మాత్రం ప్రజలు ఆమెను ఆమోదిస్తారు? రెండోది, రాజకీయాలు అంత ఆషామాషి వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉండగానే ఎంపీగా గెలిచి రాజకీయంగా తన ఉనికిని చాటుకున్నారు, రాజకీయంగా తన భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు. కానీ ఈమె ఇవాళ అందరినీ ఖాతరు చేయకుండా, ఎవరిని లెక్క చేయకుండా తనకు తానుగా రంగంలోకి దిగి తనేదో గొప్ప మేధావినో లేకపోతే గొప్ప చరిష్మా ఉన్న నాయకురాలనో భావిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ రాజకీయాలకు వంతపడుతూ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ముఖ్యంగా కడప జిల్లా వాసులు, పులివెందుల వాసులు కానీ, కడప జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలు కానీ, ప్రజానీకం కానీ, వారందరికీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రకంగా ట్రీట్ చేసింది, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని మరి ఎఫ్ఐఆర్లో ఎలా చేర్చింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇబ్బందుల పాలు చేసింది, జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేసి 16 నెలలు బెయిల్ రాకుండా చేసి ఆయన్ని కనీసం రాజకీయంగా సమాజ్ చేయడం కోసం ఎంత కృషి చేసింది, ఇవన్నీ ఆ జిల్లా ప్రజలకు, ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియదా? తెలుసు. ఇందులో అన్ని నగ్న సత్యాలే తప్ప అర్ధ సత్యాలు కానీ అసత్యాలు కానీ ఏమీ లేవు. వీటిని కాదని సరికొత్తగా ప్రజల్ని ఒప్పించి మెప్పించగల
భాష్యాలు ఏమైనా షర్మిల గారు చెప్తారా? చెప్పలేదు. షర్మిల ఎంతసేపటికి తనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, తను చెప్పిన మాట తన అన్న వినలేదు, లేదా తన భర్త చెప్పిన మాట చేయమన్న పనులు చేయలేదు, లేదా తనకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి గల పవర్ సెంటర్గా మారుతానంటే ఒప్పుకోలేదు, ఈ రకమైన ఏడుపు తప్ప రాజకీయంగా ఉన్నటువంటి బలమేంటి? రాజకీయంగా ఆమె తనకు తాను నాయకురాలుగా ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఏంటి? ఏమీ లేవు. అయితే తల్లి విజయమ్మ ప్రోత్సాహం ఇంతకాలం ఉందని అందరూ భావించారు. కానీ ఇటీవల కాలంలో తల్లి కూడా ఈమె ఎత్తుగడలు, వ్యూహాలు, వ్యవహార శైలికి విసిగిపోయి జగన్మోహన్ రెడ్డికి వైపు వచ్చినట్టుగా చెప్తున్నారు. నిజాలేంటో తెలియాలి. కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే షర్మిలకు వ్యతిరేకంగా విజయమ్మ గనక ప్రచారం సాగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకంటే వైఎస్ కుటుంబంలోని కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్న వివేకానంద రెడ్డి హత్య తర్వాత కుటుంబంలో చీలికలు ప్రస్ఫుటంగా కనిపించాయి. ముఖ్యంగా వివేక హత్య ఎవరి పని, ఏ కుటుంబ సభ్యుల పని అన్నది అప్పటి సిబిఐ కానీ, సిఐడి కానీ, సిట్ కానీ తేల్చినటువంటి విషయం. కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత అంశాలే హత్యకు కారణం అన్నది సిబిఐ చెప్పింది, సిఐడి చెప్పింది, సిట్ కూడా చెప్పింది. కానీ వాటన్నిటినీ మసిపూసి మారేడుకాయ చేయటం కోసం సిబిఐ ఇక్కడ చేయడానికి వీల్లేదు, ఢిల్లీలో పిలిపించుకోవాలి, అసలు కేసుని ఆంధ్రప్రదేశ్లో చేయడానికి వీల్లేదు, తెలంగాణకి మార్చాలి, పొరుగు రాష్ట్రానికి, ఈ విధమైనటువంటి ఎత్తుగడలు, వ్యూహాలు కారణం ఏంటంటే అక్కడ గనక సాగితే ప్రజలందరి సమక్షంలో నిజమేంటో నిగ్గు తేలుతుంది. ఆ కడప జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా ఎవరు చంపారో, ఎవరు హంతకులో తెలుసు. వాడు బయటపెట్టలేకపోయి ఉండొచ్చు, ఎవరు చెప్పలేకపోతుండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఆ విషయాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఒకవేళ ఎన్నికల బరిలో సునీత కూడా నిలబడితే తప్పకుండా ఇట్లాంటి విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆమె నిలబడకుండా తెలుగుదేశం తరఫున ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకును నిల్చోబెట్టారు. ఆయన కాకుండా ఆదినారాయణ రెడ్డి నిల్చుంటాడని చెప్తున్నారు. చూడాలి ఆ పరిస్థితులు ఎలా మారుతాయో. ఒకవైపు అవినాష్ రెడ్డి, మరోవైపు షర్మిల, మూడో అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు ముగ్గురు బరిలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఒక్క కడప జిల్లా ప్రజల మనోభావాలనే కాదు, రాష్ట్రం మొత్తం ప్రజానీకం మనోభావాలను గెలుచుకున్నటువంటి పరిస్థితుల్లో కడప జిల్లా వాసులు కూడా ఆయనకు మద్దతుగా నిలబడతారని ఇప్పటికి వస్తున్నటువంటి సర్వే నివేదికల ద్వారా తెలుస్తున్న నేపథ్యంలో షర్మిల ఏ ధైర్యంతో అక్కడ మరి పోటీ చేయబోతున్నారో అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరగబోతుందో.